హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు ప్రతి అవసరము తీర్చబడును. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరము మానవునికి ఏదైతే అవసరమవుతుందో అన్ని అవసరాలు తీర్చే దేవుడు అన్నట్టుగా చూస్తున్నాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే, క్రీస్తు మహిమలో ప్రతి అవసరము తీర్చబడును. క్రీస్తు యొక్క మహిమలో ఆయన యొక్క మహిమలోకి మనం వచ్చిన ఆయన సన్నిధికి మనం వచ్చినట్టయితే ప్రతి అవసరము తీర్చినట్టుగా చూస్తున్నాం. అలాగనే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం చూసినట్టయితే, నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారిని నిధులతో నింపుదును. వారిని వాళ్ళ ఇంట్లో ఏ కొరత అయితే ఉన్నదో వాటిని ఆ కొరతంతా తీసివేసి నిధులతో నింపుదును అన్నట్టుగా చూస్తున్నాం. మీకా రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, ప్రాకారములు పడగొట్టు వారికి ముందుగా పోవు. మన దేవుడు మనకి ఎదురుగా ఉన్న అడ్డముగా ఉన్న ఏదైతే ప్రాకారం ఉన్నదో దాన్ని పడగొట్టి ముందుగా పోవును. వారి గుమ్మములను పడగొట్టి దాని ద్వారములను పోవును. వారి రాజుగా ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడిగా ఉన్నాడు. దేవుడే మనకి నాయకుడిగా ఉన్నట్లయితే మనకి ఎన్ని అడ్డంకులు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు వచ్చినప్పటికీ కూడా మన దేవుడు మన తోడు ఉన్నట్లయితే, ముందుగా ఉన్నట్లయితే ఆయన ప్రతి అవసరాన్ని కూడా తీర్చినట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఈ లోకంలో మన దేవుడు మనకి ముందుగా నడిచినట్లయితే ఏ సమస్య ఉండదు, ఏ కష్టము ఉండదు. కానీ మన దేవుడు మనతో లేకపోయినట్లయితే మనము ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు పడతాము. దేవునికి స్తోత్రం. ఒక సహోదరికి 6 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. అయితే ఆమెని అందరూ గేలి చేశారు. కానీ ఆమె దేవుని సన్నిధికి వచ్చి ఆమె ప్రార్థన చేసుకుంది. ప్రభువా, నాకు ఒక కుమారుని దయచేయమని ప్రార్థన చేసుకుంది. మరుసటి సంవత్సరంలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఒక కుమారుణ్ణి దయచేసినట్టుగా చూస్తున్నాం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, ఆమె మంచి బహుమానాన్ని ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ఒక ఆమె రైల్వే ట్రాక్ పక్కన చిన్న గుడిసేసుకొని జీవించేది, దేవుడి సన్నిధికి వెళ్ళేది. ఆమె మొరపెట్టుకునేది ఏమని, ప్రభువా, నాకు ఉండటానికి ఒక ఇల్లు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసేదాడు. దేవునికి స్తోత్రం. 3 సంవత్సరాల తర్వాత ఆ యొక్క గవర్నమెంట్ వారు వచ్చి ఆ గుడిసెలన్నీ పీకిచ్చేసి చక్కటి ఇల్లు కట్టి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. చూసారా, ఆమెకు అవసరం ఏంటయ్యా అంటే ఆ ఇల్లు కావాలని అవసరత ఉంది కనుక ఆమె అవసరత తీర్చినట్టుగా చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆ తల్లికి 6 సంవత్సరాల నుంచి పిల్లలు లేనన్న తల్లికి ఆమె అవసరత ఏంటంటే గర్భఫలము కొరకు ఆమె ప్రార్థించింది. చక్కటి కుమారుడు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. మూడవదిగా రక్తస్రావము గల స్త్రీ. ఈ లోకంలో రక్తస్రావము కలిగిన స్త్రీ ఎన్నో మందులు వాడింది, ఎన్నో తిప్పలు పడ్డది. కానీ ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టగా ఆమె రక్తధార కట్టినట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక త్రోవ పక్కన ఒక గుడ్డివాడు ఉన్నాడు. అతడు వచ్చేవారిని పోయేవారిని అడుక్కుంటూ తిరిగేవాడు. అయితే ఆ దావీదు కుమారుడా నన్ను కనికరించుము, దావీదు కుమారుడా నన్ను కనికరించమని అతడు బిగ్గరగా కేకలు వేయగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున వెనక్కి తిరిగి చూసి, నన్ను పిలిచినది ఎవరు అన్నప్పుడు, నిన్ను పిలిచింది నేనేనయ్యా, నీకేం కావాలన్నప్పుడు, నాకు అవసరం ఏమిటయ్యా అంటే, నాకు నయనాలు లేవు ప్రభువా, నాకు నయనాలు కావాలన్నప్పుడు, నీ విశ్వాసం చొప్పున నువ్వు వెళ్ళి సిలోయం అనే కోనేటికి వెళ్ళి కడుక్కో, నీ కళ్ళు శుభ్రపడతాయి, నీ కళ్ళు వస్తాయని చెప్పినప్పుడు అతను వెళ్ళి కడుక్కోగానే శుభ్రపడ్డట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఈ లోకంలో దావీదు కుమారుడా అని పిలిచిన దేవాతి దేవుడు ఎవరయ్యా అంటే, నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక అట్టి దేవుడిని వేడుకుంటాం వలన, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను వీడిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను వీడిపోకయ్యా, నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప ఎవరికి చోటే లేదయ్యా. దేవునికి స్తోత్రం. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు అన్నప్పుడు
దేవుడు అతని మీద కనికరపడి అతన్ని ముట్టి మూవేసి ఆ యొక్క నయనాల మీద రాసి నువ్వు సిలోయమనే కోనేటికి వెళ్ళి కడుక్కున్నప్పుడు అతను శుద్ధులైనట్టుగా చూస్తున్నాం. కనుక క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరము తీర్చబడదు. కనుక ఈ చిన్ని కొద్ది వాక్యాన్ని దేవుడు దించును గాక. అలాగనే క్రిస్టాఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఆమె